ఈ వీడియోలో తెలంగాణలో ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో ఒకటైన నాగర్ కర్నూల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కాలేజ్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని? హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఫీజెస్ ఎలా ఉంటాయి? హాస్టల్ ఉంటుందా? క్లినికల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ స్కోప్ ఏంటి? అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కొత్త జనరేషన్ మెడికల్ కాలేజెస్ లో ఒకటి. రూరల్ హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయడంతో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్లో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ఈ కాలేజ్ ఉద్దేశం. కాలేజ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. హైదరాబాద్ నుండి రోడ్ కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ కి ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్స్ గురించి చూస్తే ప్రెసెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ లో 150 ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఇంటేక్ నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవల్ ప్రకారం కంటిన్యూ అవుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ గా నీట్ యూజీ ర్యాంక్ బేస్ మీద ఉంటుంది. తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ ద్వారా కండక్ట్ చేస్తారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ట్యూషన్ ఫీ ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫీ స్ట్రక్చర్ అనేది ప్రతి అకాడమిక్ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే కాలేజ్ లో మోడర్న్ లెక్చరర్ హాల్స్, ల్యాబ్స్, అనాటమీ డిసెక్షన్ హాల్, లైబ్రరీ, డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీస్, డెమాన్స్ట్రేషన్ రూమ్స్ గ్రాడ్యువల్ గా డెవలప్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం అటాచ్డ్ గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోస్టింగ్స్ కంప్లీట్ చేస్తారు. క్లినికల్ ఎక్స్పోజర్ మెడికల్ ఎడ్యుకేషన్ లో చాలా ఇంపార్టెంట్. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి సరౌండింగ్ రూరల్ ఏరియాస్ నుండి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. కాబట్టి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ లాంటి డిపార్ట్మెంట్స్ లో రియల్ పేషెంట్ ఇంటరాక్షన్ పొందుతారు. హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చూస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ ఇయర్ టు ఇయర్ ఇంప్రూవ్ చేస్తున్నారు. లైబ్రరీలో మెడికల్ టెక్స్ట్ బుక్స్, జర్నల్స్, డిజిటల్ రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్యాకల్టీ గురించి మాట్లాడితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్స్ ప్రకారం అపాయింట్మెంట్ ఉంటాయి. రెగ్యులర్ థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ సెక్షన్స్, వార్డ్ పోస్టింగ్స్, సెమినార్, కేస్ ప్రెజెంటేషన్, స్కిల్ ల్యాబ్స్ ద్వారా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ పొందుతారు. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక గ్రాడ్యుయేట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేదా ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్, పబ్లిక్ హెల్త్ సెక్టార్స్ లో ఆపర్చునిటీస్ పొందవచ్చు. అలాగే నీట్ యూజీకి ప్రిపేర్ అయ్యి ఎండి, ఎంఎస్ డిప్లొమా కోర్సెస్ ని కంటిన్యూ చేయొచ్చు. ఈ కాలేజ్ ఎవరికి బెస్ట్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో అఫోర్డబుల్ ఫీజెస్ తో ఎంబీబీఎస్ చదవాలి అనుకునే స్టూడెంట్స్ కి ఇది మంచి ఆప్షన్. ఎస్పెషల్లీ తెలంగాణ కౌన్సిలింగ్ లో గవర్నమెంట్ సీట్స్ టార్గెట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ కంపల్సరీగా ఈ కాలేజ్ ని ప్రిఫరెన్స్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్లీ ఓవరాల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 150 ఎంబీబీఎస్ సీట్స్, గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్, ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, క్లినికల్ ఎక్స్పోజర్ వల్ల ఫ్యూచర్ లో ఇంకా స్ట్రాంగ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.